పాఠశాల ఏర్పాటు లక్ష్యాలేంటి? 1983లో పెద్దల ఆలోచన ప్రకారం ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ బయట నడుపుతున్నారు. అక్కడున్న స్టూడెంట్స్కు మోరల్ వాల్యూస్, ఎథిక్స్, మన యొక్క భారతీయ విలువలు, సనాతన సాంప్రదాయము, ధర్మము, దేశభక్తి ఇవన్నీ శూన్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి. జ్యోతి విద్యాలయ, సంటాన్స్, ఆ పక్కన ఫాదర్ స్కూలు, ఇట్లాంటి విధర్మీయులు గవర్నమెంట్ స్కూల్కి పోయిన ఆ పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న అలాంటి వాళ్లకు చుట్టుపక్కల ఉన్న ఒక 22 స్లమ్ ఏరియాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకప్పుడు తెలుగు మీడియంలో ప్రాధాన్యత ఉండేది. క్రమంగా ప్రభుత్వ పాఠశాలలే ఇంగ్లీష్ మీడియంకు మారిపోతున్నాయి. మిగతా భాషల మీద ఎంతైతే మనం మక్కువ చూపిస్తున్నామో సాధారణంగా కార్పొరేట్ పాఠశాలన్నీ ఐఐటి ఫౌండేషన్ పూర్వకాలంలో మనం చూసినట్టయితే 6-7 సంవత్సరాలకు స్కూలుకు పంపేవారు. 7-8 తరగతి వరకు ఫ్రీగా ఉండేవారు. 10 తర్వాత 11-12లో ఈ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, ప్రపంచాన్ని, ఇది మన పూర్వీకులు, మన ఋషులు, మునులు, మన ఇంటలెక్చువల్స్ అంతా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే రాజకీయ క్షేత్రము, విద్యాక్షేత్రం ఏదైతుందో మన స్వతంత్రం తర్వాత విద్యా విధానం అంతా అన్యాక్రాంతం అయిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రులు కంటిన్యూగా 3 ముస్లిము మంత్రులు మన దేశాన్ని పరిపాలన చేశారు. మన సంపదను, ఆధ్యాత్మిక సంపదను, మన స్వాతంత్ర సమయోధులను, మన నాయకులను, మన చరిత్రనంతా కనుమరుగు చేసేసి ప్రస్తుతం టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ విద్యారంగంలో ఉన్నామంటేనే ఎప్పటికప్పుడు మార్పులు అనేవి సహజం సార్. సో ఆ మార్పులకు అనుగుణంగా సో అక్కడ నేను నేర్చుకున్నది వేరు, ఇక్కడ చెప్పేది వేరైనా కూడా, వేరే పద్ధతులు అన్నా కూడా, ముందుగా నా ఉద్దేశం మార్కులు ఒక్కటే విద్యార్థికి ఒక మెజర్ అని నేను అనుకోవట్లేదు సార్. ఇప్పుడు పిల్లల్ని ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలోని రోబోటిక్స్ అనే ఫుట్ రెస్ట్ అని ఒకటి ఉంది సార్. అంటే మనము అడుగు వేస్తే ఎనర్జీ కరెంట్ డెవలప్ అయ్యేలా ఉంది. రకరకాల ఎగ్జిబిషన్స్ నిర్వహణకు కొంత ఆర్థిక సమస్య ఉంటుంది. దానికి మ్యాక్సిమం మేము సొసైటీలోకి డొనేషన్స్కి వెళ్తాం సార్. జనరల్గా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఇంటెలెక్చువల్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ముందర పెడతాం. మేము CCA కాంపిటీషన్స్ అని కండక్ట్ చేస్తాం సార్. అందులోని డిబేట్, ఎలక్యూషన్ ఇలాంటివి. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు విదేశాలకు ఎగుమతి చేసినట్లాగానే మేము భావిస్తాం. వారి యొక్క చదువు, వారి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రస్తుత సమాజంలో అలాంటి వారు తగ్గిపోతున్నారనేది ఒకటి ఉంది. సబ్ కమిటీ అనేవి ఏర్పాటు చేశాము. సబ్ కమిటీ ఓన్లీ స్థానికులు మాత్రమే ఉంటారు ఇక్కడ. హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఈ తరం పిల్లలకు అందించడంలో అగ్రగామిగా నిలవడమే కాకుండా విద్యారంగంలోనూ గత 42 సంవత్సరాలుగా మంచి ఫలితాలు అందుకుంటున్న విద్యాభారతి విద్యా సమితి నిర్వాహకులతో రియల్ టాక్ విత్ AK ఈ శుక్రవారం రాత్రి 7:30 మీ S6 న్యూస్లో.